ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30 వచనము. నన్ను గణపరచు వారిని నేను గణపరతును, నన్ను తృణీకరించువారు తృణీకారముందుదురు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, నేటి దినములలో 190 మంది ఘనమైన ప్రభు యొక్క పనిని చాలా చులకనగాను తేలికగా భావిస్తూ ఉన్నారు. ఇది కొందరికి దేవుని పని చేయాలని ఉండి చేసినా చూసిన వారు ఏమనుకుంటారో అన్నట్లు దొంగచాటుగా ఎవరు చూడకుంటే బాగుండునన్నట్లుగా చేస్తూ ఉన్నారు. అసలు పని ఎవరిదని గుర్తించారా? దీని విషయంలో 7 విషయాలు మనం గమనిద్దాం. మొదటగా 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ప్రకారము ఆయన యుగముల రాజు, అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయుడు, గనుడైనటువంటి ప్రభు యొక్క పని. రెండవది 2వ పేతురు 1వ అధ్యాయం 17వ వచనం ప్రకారము తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమను పొందినవాడు. మూడవది దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 23వ వచనం ప్రకారము పరలోకమందున్న ప్రభు, ప్రాణాధిపతి, అందరికీ జీవిత మార్గదర్శి, నిర్ణయాధికారి, గణుని యొక్క పని. నాలుగవది ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3-4 వచనాలను గమనిస్తే పవిత్రుడు, సర్వాధికారి, ఆయన కార్యములు పవిత్రమైనవి. ఐదవది మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం ప్రకారము పరలోక భూలోక సర్వాధికారి యొక్క పని. ఆరవది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం ప్రకారము ప్రభు ద్వారా ప్రతిఫలము పొందే కార్యం. ఏడవది లూకాసు వార్త 15వ అధ్యాయము 7 మరియు 10 వచనాలు గమనిస్తే ప్రభుకిష్టమైన అనగా చెప్పిన ఆయన పని ద్వారా ఆయనను సంతోషపరిచే పని లేక పరిచర్య. గమనించండి ప్రియులారా, సర్వ సృష్టికర్తయగు దేవునిని నీవు ఘనముగా ఎంచితే ఆయన పనిని ఘనముగా ఎంచుతారు. ఆయన పవిత్రుడు, సర్వాధికారిని ఎంచితే ఆయన పనిని అలానే పవిత్రముగా భయముతో భక్తితో చేస్తారు. ప్రతిఫలం ఇచ్చువాడు దేవుడే గనుక దేవుని ద్వారా శ్రేష్టమైన ప్రతిఫలము కోరువారు మనుషులను బట్టి కాక అదృశ్యుడగు దేవుడు చూస్తున్నాడని ప్రభు ద్వారా పొందుటకు ఆసక్తితో చేస్తారు. ఒకవేళ ఆయన పనిని ఘనముగా ఎంచక నా పని కాదు, నాకు సంబంధము లేదు, నాకు ఎవరూ చెప్పలేదు అంటూ ఆయన పని నీచముగా తక్కువగా ఎంచితే జాగ్రత్తగా ఉండుము. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనం ప్రకారము అవమానపరచబడతారు. ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయం 10వ వచనం ప్రకారము ఆయన కార్యములు నిర్లక్ష్యం చూపితే, అశ్రద్ధ చూపితే జాగ్రత్త. కనుక ప్రియులారా, నీవు నిర్లక్ష్యం చూపినట్లయితే శాపగ్రస్తుడు అవుతావు. ఇప్పటికే అశ్రద్ధ చూపి ప్రభు పని చేయక దొంగవై ఆశీర్వాదములు లేక శాపము అనుభవిస్తున్నావేమో. ఆసక్తితో మంచి మనసాక్షితో ప్రభు యొక్క పని చేసి ఆయనను గణపరచుము. ఆయన నిన్ను గణపరుస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.